ఆదికాండం 22:10. అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతను పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనినేమీ చేయకము. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడి వాడవని ఇందువలన నాకు కనబడుతున్నదనను. అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొదలో కొమ్మును తగులుకుని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టున కనబడను. అబ్రహాము వెళ్లి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించను. అబ్రహాము ఆ చోటుకి యెహోవా ఈరే అని పేరు పెట్టాను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను, నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుతీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలను సముద్ర తీరమందరి ఇసుక వలను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసెదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. చాలు. మరి 16-17 వచనాలు మళ్ళీ స్పష్టంగా నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. ఆదికాండం 22:16-17 వచనాలు. నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందల ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. ఆశీర్వాదం వచ్చింది అబ్రహాంకి. నేను నిన్ను ఆశీర్వదించి, దేవాది దేవుడు అంటున్నారు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎందుకో తెలుసా? వెనుక తీయక. ఈరోజు మన సబ్జెక్టు బైబిల్ స్టడీలో మనం తీసుకునే పదం 22 అధ్యాయంలో దేవునికి వెనుక తీయలేదు, దేవునికి ఇవ్వడానికి వెనకంజ వేయలేదు. దేవునికి, మహాదేవునికి, విశ్వనిర్మాతకి, సృష్టికర్తకి, ప్రాణం పెట్టిన దేవునికి, లేదంటే సృష్టించి నిర్మించి విమోచించిన విమోచకునికి అబ్రహాము వెనుక తీయలేదు. అదే ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు దేవాదేవుడు. యెహోవా దూత రెండవ మారు పరలోకం నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను. పరలోకం నుంచి మాట్లాడుతున్నారట దేవాది దేవుడు. నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యం చేసినందున. వంకలు పెట్టుకోవాలంటే ఎన్నైనా పెట్టుకోవచ్చు. అబ్రహాం కూడా వంకలు పెట్టచ్చు. అయ్యా, మీరిచ్చిన కుమారుడే కదయ్యా, కష్టపడి అయ్యా 100 ఏళ్ళకు పుట్టాడయ్యా అని వెనకంజ వేయచ్చు. దేవుడి దగ్గర సొనగొచ్చు, గొనగొచ్చు, ఇవ్వకుండా మానేయచ్చు. ఎందుకంటే దేవుడు బలవంతంగా ఏ మనిషిని ఏమి చేయించరు, ప్రేమస్వరూపి కాబట్టి మానవుని స్వేచ్ఛ తీసుకోరు. మన స్వేచ్ఛని ఆయన గౌరవిస్తారు. కాబట్టి అబ్రహాము నేను ఇవ్వను ప్రభువా అంటే ఏమనరు. అది పెద్ద విషయం కాదు, ఎవరిష్టం వాళ్ళది. మన స్వేచ్ఛ ఉంది కాబట్టి ఈరోజు మనం మనకు నచ్చినట్టు జీవిస్తున్నాం. దేవుడు అడిగినప్పుడు అబ్రహాం ఇవ్వాలని రూలేం లేదు. అది అతని స్వేచ్ఛ, అతని ఇష్టం, అతని స్వాతంత్ర్యం అది. కాబట్టి దేవుడు ఏమంటున్నారు, నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుక తీయక, ఇవ్వడానికి నేను అడిగినప్పుడు నువ్వు ఇవ్వడానికి వెనుక తీయలేదు కాబట్టి, వెనకంజ వేయలేదు కాబట్టి, నువ్వు మనస్ఫూర్తిగా ఇచ్చేసావు కాబట్టి నాకు ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలన. ఇంకా అదంతా మనకు తెలిసిందే. అబ్రహాముని బహుగా దేవుడు ఆశీర్వదించారు, మామూలుగా కాదు. దేవుడు ఆశీర్వాదం ఇస్తే మామూలుగా ఉండదు. అతను చనిపోయినా కొన్ని వేల సంవత్సరాలైనా ఇప్పటికీ అతని పేరు మారు మోగిపోతుంది. అతని వంశం, అతని యొక్క సంతానం ఎప్పటికీ భూమి మీద ఉండటం అన్నది ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత ధన్యత. పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు ఇప్పుడు లేరు, పెద్ద పెద్ద క్రికెట్ ప్లేయర్సు, కోట్లు సంపాదించిన వాళ్ళు, పేర్లు సంపాదించిన వాళ్ళు ఇప్పుడు లేరు, చచ్చిపోయారు. వాళ్ళు చచ్చిపోయినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ పేరు కూడా పోయింది. 2-3 తరాలు అయితే అసలు వాళ్ళ పేరు ఎవడెత్తాడు. అది లోకము దాని ఆశ గతించిపోవను, కాగా దేవుని చిత్తం చేయవాడు నిరంతరం నిలుస్తాడు. అబ్రహాం దేవుడి చిత్తం చేశాడు కాబట్టి దేవుడికి
లోబడ్డాడు కాబట్టి, దేవునికి విధేయత చూపించాడు కాబట్టి, దేవునికి ఇవ్వడానికి వెనకంజ వెయ్యలేదు కాబట్టి దేవుడు అబ్రహామును బహుగా ఆశీర్వదించారు. మన తాత పేరు మనకు తెలియదు, కానీ అబ్రహాం పేరు మనకు తెలుసు. మన తాత ఏం చేశాడో మనకు తెలియదు, కానీ అబ్రహాం జీవితం అంతా మనకు తెలుసు. ఇక్కడే కాదు, భూలోకంలో కాదు, పరలోకంలో కూడా అబ్రహాం గొప్ప స్థానం ఉంది. అది మనం చూసాం కూడా కొత్త నిబంధనలో, అబ్రహాం రొమ్మున లాజరు ఆనుకున్నట్లు. కాబట్టి ఏం చేశాడు? దేవునికి ఇవ్వడానికి వెనకంజ వేయలేదు. ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే ఇయ్య వెనుక తీయక. 16వ వచనంలో నీ కుమారుని ఇయ్య వెనుక తీయక. ఎటువంటి పరిస్థితి? సామాన్యంగా ఇచ్చే పరిస్థితి, ఏదో సహజమైన విషయం. అదేమన్నా కుమారుడు ఒక్కగానొక్క కొడుకు లేక 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 పుట్టాడు, 100 సంవత్సరాలకు పుట్టాడు, వృద్ధాప్యంలో పుట్టాడు, మనవళ్ళు పుట్టాల్సిన సమయంలో కొడుకు పుట్టాడు. భార్యాభర్తలకి ప్రేమ కానుకగా దేవుడు ఇస్సాకునిస్తే ఆ ఇస్సాకుని కొంతకాలం అయిన తర్వాత ఆ ఇస్సాకుని బలిచ్చేయమంటే అది వ్యతిరేక పరిస్థితి, కష్టమైన పరిస్థితి, ఇబ్బంది, మనసంతా నలిగిపోయే పరిస్థితి, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. అటువంటి సమయంలో ఏమాత్రం విసుక్కోకుండా, ఏమాత్రం ఇబ్బంది పడకుండా ఇయ్య వెనుక తీయలేదు కాబట్టి, మనస్ఫూర్తిగా కొడుకుని ఇచ్చేశాడు కాబట్టి, మన దృష్టిలో దేవుడి దృష్టిలో ఇచ్చేసినట్టే, అక్కడ కత్తి కూడా ఎత్తేసాడు. ఎవరైతే దేవుడికి ఇవ్వడానికి వెనకంజ వేయకుండా ఇస్తారో అబ్రహాం వలే వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తారు. అయితే ఎంతమంది ఉన్నారు ఈరోజు? మనం ఆలోచిస్తే ఎంతమంది దేవునికి ఇచ్చే విషయాల్లో కరెక్ట్గా ఉంటున్నారు? భక్తి విషయంలో నేను అనేది అన్నీ వస్తాయి. భక్తి విషయంలో వెనకంజ చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవుడిని వెంబడించే విషయంలో వెనకంజ వేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవుడు మాట లోబడే విషయంలో వెనకంజ వేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆలోచించండి ఒక్కసారి. అబ్రహాము వెనకంజ వేల కఠినమైన పరిస్థితుల్లో, కష్ట సమయంలో కూడా, లైఫ్ అండ్ డెత్ సమయంలో కూడా ఏమాత్రం వెనకంజ వేయలేదు. నువ్వు ఎలా ఉన్నావు? నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ముందుకెళ్తుందా? వెనక్కి వెళ్తున్నావా? ముందుకు అడుగేస్తున్నావా? వెనక్కి అడుగేస్తున్నావా? అన్ని విషయాల్లో నువ్వు ఎలా ఉన్నావో ఒక్కసారి నువ్వు పరీక్షించుకోమని, వాక్యపు వెలుగులో పరీక్షించుకోమని, దేవుని సన్నిధిలో దేవుని ఆత్మ సహాయం చేత నిన్ను పరీక్షించుకోమని దేవుని సేవకుడిగా ప్రేమతో హెచ్చరిస్తున్నాను. ఎలా ఉన్నావు నువ్వు? నీకు ఆశీర్వాదం రావాలంటే ఏం చేయాలి? నువ్వు దేవునికి ఇచ్చే దాంట్లో, దేవునికి ఇచ్చే విషయాల్లో వెనకంజ వేయకూడదు. అది భక్తి అవ్వచ్చు, డబ్బు అవ్వచ్చు, సమయం అవ్వచ్చు, ఏదైనా సరే. ఒకవేళ అలా వెనకంజ వేస్తే ఏం జరిగిద్ది? బైబిల్ ఏమంటుందో చూద్దామా? ఒక వ్యక్తి గురించి చూద్దాం. 1 సమూయేలు 15:11. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. చాలు. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి వెనక్కివెళ్ళిపోయాడంట. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలు గై కొనకపోయాను కనుక, ఆజ్ఞలు పాటిస్తానికి వెనకంజ వేశాడు కనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. ఎవరైతే భక్తిలో, దేవుని ఆజ్ఞల్లో, దేవుని అనుసరించే విధానంలో వెనకంజ వేస్తారో వాళ్ళని బట్టి దేవుడు పశ్చాత్తాపడతారంట. వాళ్ళని బట్టి దేవుడు దుఃఖపడతారంట. వాళ్ళని బట్టి దేవుడు కన్నీరు కారుస్తారంట. అర్థం చేసుకో, నీకే చెప్పేది. సూటిగా దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నువ్వు ఎలా ఉన్నావు ఒకప్పుడు, ఇప్పుడు ఎలా ఉన్నావు? మొదట్లో ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు? మొదట్లో ఎంత రోషంగా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు? మొదట్లో ఎంత వేడిగా ఉన్నావు దేవుడి కోసం, ఇప్పుడు ఎలా ఉన్నావు? వెనకంజ వేసేసావు, వెనక్కి వెళ్ళిపోయావు, చల్లారిపోయావు, అడుగులు వెనక్కి పడిపోయినాయి, ముందుకెళ్లాల్సింది పోయి. ఏం జరిగింది? దేవుడు నిన్ను బట్టి దుఃఖపడుతున్నారు. కనీసం ఆ విషయం కూడా నీకు తెలియదు. అక్కడ సౌలుకైతే సమూయేలు చెప్పేశాడు, నీ గురించి ఎవరే బాబు దేవుడు దుఃఖపడుతున్నారు అని. కానీ నీకు ఆ భాగ్యం కూడా లేదు. ఇంతకాలం నువ్వేమనుకున్నావుసా? బాగానే ఉన్నారనుకున్నావు, కానీ నిన్ను బట్టి దేవుడు ఎంత దుఃఖపడుతున్నారో. నువ్వు వెనుకంజ ఎప్పుడైతే వేసావో, ఎప్పుడైతే వెనక్కి అడుగులేసావో, భక్తి జీవితంలో దేవుణ్ణి వెంబడించకుండా లోకాన్ని వెంబడిస్తున్నావో, అప్పుడు నిన్ను బట్టి దేవుడు దుఃఖపడక ఏం చేస్తారు?
నిన్ను బట్టి కొన్ని సంవత్సరాల నుంచి ఆయన దుఃఖపడుతున్నారు, ఏడుస్తున్నారు, పశ్చాత్తాపడుతున్నారు. అయ్యో అని గుండెలు బాదుకుంటున్నారు. ఎందుకు వీడిని రక్షించానా, ఎందుకు వీడికి ఇంత గొప్ప స్థాయి ఇచ్చానా, ఎందుకు వీడికి ఈ స్థితిలో ఈవిడిని ఉంచానా అని దేవుడు నిన్ను చూసి పశ్చాత్తాపడుతున్నారు. నువ్వు వేసే వెనక అంజను బట్టి, లేకపోతే నువ్వు వెనక్కి వెళ్ళినందుకు, వెనకడుగు వేసినందుకు. ప్రియ దేవుని పిల్లారా, భక్తిలో ఎప్పుడైనా ముందుకెళ్ళాలి తప్ప వెనక్కి వెళ్ళకూడదండి. ఉద్యోగాల్లో ఎప్పుడైనా శాలరీ పెరగడం చూశారు కానీ తగ్గడం చూసారా? వయసులో పెరగడం చూశారు కానీ తగ్గడం చూసారా? అభివృద్ధిలో ఆశల్లో మన ఆశలు పెరుగుతాయి కానీ తగ్గుతాయని చూసారా ఎప్పుడన్నా? మరి భక్తిలో వెనక్కి రావటం ఏంటండి? వెనకంజ వేయటం ఏంటి భక్తిలో? ఆలోచించండి ఒకసారి. వెనకంజ వేసిన ప్రతి ఒక్కరిని బట్టి దేవుడు దుఃఖపడతారు, దేవుడు పశ్చాత్తాపడతారు, దేవుడు ఏడుస్తారు, దేవుడు కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుంటారండి. ఇక్కడ ఉంది కదా స్పష్టంగా, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలు గైకొనకపోయాను కనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. కారణం ఏదైనా అవ్వచ్చు, నీ స్నేహితుల వల్ల, లేకపోతే నీకు ఉద్యోగం వచ్చిందనో. సౌలు రాజు అయిన తర్వాత, అధికారం వచ్చిన తర్వాత వెనక్కి తీసేశాడు, వెనకం చేశాడు. నువ్వు కూడా అది ఉద్యోగం రావటం వల్ల, పెళ్ళి అవ్వటం వల్ల, లేదా పిల్లలు పుట్టడం వల్ల, డబ్బు సంపాదించడం వల్ల, కారణం ఏదైతే ఏముంది, సౌలులాగా నువ్వు వెనకంజ వేసావు కాబట్టి సౌలును బట్టి పశ్చాత్తాపడిన దేవుడు నిన్ను బట్టి కూడా పశ్చాత్తాపడుతున్నారు. అది మాత్రం మర్చిపోవద్దు. దేవుణ్ణి దుఃఖపెట్టి నువ్వు సంపాదించేది ఏముండదు తమ్ముడా చెల్లి. దేవుణ్ణి గాయపరిచి, దేవుణ్ణి ఏడిపించి నువ్వు సంతోషించేది ఏముండదు. ఆయన దుఃఖం అయితే నీకు దుఃఖమే మిగిలింది. ఆయన నిన్ను బట్టి సంతోషిస్తే నీకు సంతోషం మిగిలిద్ది. ఆయన నిన్ను బట్టి దుఃఖపడితే నీకు దుఃఖమే మిగిలిద్ది. చూద్దాం, ఒక వ్యక్తి గురించి చూసాం, ఇంకో వ్యక్తిని చూద్దాం. ఆదికాండం 19:26. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను. చక్కగా అవకాశం ఇచ్చినప్పుడు వెనక్కి తిరగాల్సిన అవసరమే ఉందండి. ఆ కుటుంబం అంతా రక్షణ దొరికింది, హ్యాపీగా రక్షించబడే అవకాశం దొరికింది. లోతుకి, తన భార్యకి, 2 కూతుర్లకి. చక్కగా వెళ్ళిపోతున్నప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉంది. వద్దు, వెనక్కి తిరగద్దని అక్కడ చెప్పారు కదా, దేవుని దూత చెప్పినప్పుడు వినాలి కదా. ఈరోజు దేవుడు సేవకులు చెప్పిన మాట వినకుండా అనేక మంది లోతు భార్య లాంటి వాళ్ళు వెనకంజ వేసి, మళ్ళీ వెనక పాపాలే చేసి, వెనక తప్పుడు పనులే చేసి, వెనక స్నేహాలు, వెనక జీవితాన్ని మళ్ళీ వెళ్ళి ఈరోజు నష్టపాలైపోయి, దురాత్మల పాలైపోయి శాపగ్రస్తులుగా మిగిలిపోయారండి అనేక మంది. ఆవిడ ఉప్పు స్తంభం అయింది. మీలో కొంతమంది శాపగ్రస్తులైపోయారు, మీలో కొంతమంది దురాత్మల పాలైపోయారు, శాంతి సమాధానాన్ని కోల్పోయి, సంతోషాన్ని నెమ్మది కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయారు. ఎందుకో తెలుసా? వెనకంజ వేశారు కాబట్టి. లోతు భార్యలాగా లోతు భార్యలాగా వెనక్కి తిరిగి చూశారు కాబట్టి. ముందుకెళ్లాల్సిన మనం, ముందుకెళ్ళిపోవాల్సిన మనం మళ్ళీ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం ఏముంది? కాబట్టి ఈరోజు కొంతమంది లోతు భార్య లాంటి వాళ్ళు ఆత్మీయ జీవితంలో వెనక్కి తిరిగి, ఆత్మీయ జీవితంలో వెనకంజ వేసి, మళ్ళీ వెనక పాపాలు, వెనక స్నేహాలు, వెనక అలవాట్లు, వెనక పద్ధతులు పాటించి నష్టపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందులో మీరు కూడా కొంతమంది ఉన్నారు. యోహాను సువార్త 6:66. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడనూ ఆయనను వెంబడింపలేదు. అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడనూ ఆయనను వెంబడింపలేదు. పైన చదువు ఎందుకు? నా శరీరము తిని రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచి ఉందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించినట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము. పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు, ఈ ఆహారం తినవాడు ఎల్లప్పుడూ జీవించనని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానను. ఆయన కపెర్నహూములో బోధించుతూ సమాజ మందిరములో ఈ మాటలు చెప్పెను. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనరి. యేసు తన శిష్యులు దీని గురించి సనుగుకొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లనను,
దీని వలన మీరు అభ్యంతరపడుచున్నారా? అలాగైతే మనిషి కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచినడలా ఏమందురు? ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి గాని మీలో విశ్వసించిన వారు కొందరున్నారని వారితో చెప్పాను. విశ్వసించిన వారెవరో, తను అప్పగింపబోవాడెవడో మొదట నుండి యేసునకు తెలియను. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడనూ నా ఎదుకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పుతున్నాను. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి అన్నడును ఆయనను వెంబడింపలేదు. ఇక్కడ కొంతమంది శిష్యులు ఉన్నారంట, వాళ్ళు శిష్యులు అయ్యారంట. శిష్యులు అంటే వెంబడించేవాళ్ళు, దేవుణ్ణి వెంబడించేవాళ్ళు, సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించే వాళ్ళని శిష్యులు అంటారు. దేవుడు నచ్చి దేవుని వెంబడించిన కొంతమంది ఏదో అర్థం కాని ఒక కారణాన్ని బట్టి వాళ్ళు వెళ్ళిపోయారంట. అప్పటి నుండే వాళ్ళు అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. వెంబడించకపోతే నష్టం ఎవరికి? దేవుడికే నష్టం ఉండదు, మనకే నష్టం, ఆ శిష్యులకే నష్టం. నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం, నా ద్వారా తప్ప ఎవడో తండ్రి వద్దకు చేరలేడు, పరలోకం వెళ్ళలేరు. ఇంకా కారణం ఏదైనా అవ్వచ్చు, వాళ్ళకి అదో కారణం, ఇంకొకరికి ఇంకో కారణం. చాలామంది ఈరోజు వెనకం చేసి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు క్రైస్తవ్యంలోంచి, లేదంటే భక్తిలోంచి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది విగ్రహారానికి వెళ్ళిపోతారు సిగ్గుశరం లేకుండా. నష్టపోయేది ఎవరు? రగిలిపోద్ది, దేవునికి కోపం వస్తుంది, బాధ వస్తుంది, వేదన వస్తుంది వెనకంజి వేస్తే. అప్పటి నుంచి వాళ్ళు ఇంక వెంబడించలేదంట, వెళ్ళిపోయారు, లోకంలోకి వెళ్ళిపోయారు, పాపంలోకి వెళ్ళిపోయారు. ఇంకేముంటుంది? నిత్య నరకానికి వెళ్ళిపోతారు. నువ్వు దేంట్లో అయినా వెనకంజాయి, ఉద్యోగంలో, బిజినెస్లో ఎన్ని పెద్ద నష్టం తీసుకురావు, కానీ దేవుని భక్తిలో నువ్వు వెనకంజ వేసావా, నీకు సాతాను గడ్డ రెడీగా ఉంటాడు. ఇంకా వెనక్కి తీసుకెళ్ళిపోయి లోకంలో భ్రష్టురాలుగా చేసేదాకా అడు ఊరుకోడు. మనకు శత్రువు ఉన్నాడు, వాడు మర్చిపోవద్దు. నువ్వు శత్రువు ఉన్నాడని మాత్రం మర్చిపోవద్దు తమ్ముడా చెల్లి. వెనకంజి వేయకూడదు, భక్తిలో ఎప్పుడూ వెనకంజి వేయకూడదు. భక్తిలో ఇంకా నువ్వు ఒక అడుగు ముందుకెయ్యాలే తప్ప వెనక్కి మాత్రం చూడకూడదు, వెనక్కి మాత్రం వేయకూడదు. ఒకవేళ అలా వెనక్కి వేసి భక్తిలో వెనకంజి వేసే వాళ్ళని చూస్తే దేవుడు ఎలా ఏమనుకుంటారో చూద్దామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 38-39 వచనాలు. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనము నశించుటకు వెనుక తీయవారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. చూడండి, స్పష్టంగా అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. మనం వెనక్కి వెళ్ళకూడదు. మన ఆత్మీయ జీవితంలో వెనకడుగు వేసామా, దేవుడు మనల్ని బట్టి దుఃఖపడతారు. అయితే మనం నశించుటకు వెనుక తీయువారము కాము. వెనక్కి వెళ్ళామా నశించిపోతాం, ముందుకే వెళ్ళాలి. మన ఆత్మీయ జీవితం ఎప్పుడు మన దృష్టి ముందుకే ఉండాలి, మన ఆత్మీయ అడుగులు ముందుకే వెళ్ళాలి, మన ఆత్మీయ విధానం అన్నీ ముందుకే వెళ్ళాలి తప్ప వెనక్కి చూడటం కానీ, వెనక్కి వెళ్ళటం కానీ, వెనక్కి పడిపోవటం కానీ జరగకూడదు. ప్రియ దేవుని పిల్లారా, జాగ్రత్తగా చూసుకోండి. భక్తి జీవితానికి ఈ రోజుల్లో పెద్ద వాల్యూ ఎవరో ఉద్యోగస్తులు కానీ, కొంతమంది విశ్వాసులు కానీ, ఏముందిలే భక్తి ఏముందిలే అంటే బాబు, భక్తిని అసలు పట్టించుకోరు. భక్తి జీవితానికి కొంతమంది అసలు సమయాన్ని ఇవ్వరు, విలువనివ్వరు, ప్రాధాన్యత ఇవ్వరు, నష్టపోతారు, నశించిపోతారు. భౌతికంగా నువ్వు సమృద్ధిగా ఉండొచ్చు, భౌతికంగా నీకు సంపాదించుకోవచ్చు, కానీ నీ ఆత్మ నశించిపోద్ది అనవసరంగా. రేపొద్దున నీ శరీరం ఇక్కడే కొలాప్స్ అయిపోద్ది భూమి మీద, కానీ ఆత్మ యుగాలు నరకానికి వెళ్ళిపోద్ది. కాబట్టి అన్యులలాగా భౌతికమైన విషయాల కోసం లోకపరంగా నువ్వు ఆలోచించావంటే నువ్వు ఆత్మీయుడు కాదు. వాళ్ళకి సత్యం తెలియదు, వాళ్ళకి నిజం తెలియదు. కాబట్టి వాళ్ళు రేపొద్దున పరలోకం ఏం తెలియదు. కాబట్టి వాళ్ళు భౌతికమైన వాటి కోసమే వాళ్ళ దృష్టి అంతా ఎలా ఉంటుంది, లోకపరంగా భౌతికంగా ఎంత సంపాదించాలి, ఇంకెంత సంపాదించాలని ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అగ్నిగుండం ఉందని, అది నరకానికి, అది వాళ్ళు ఆత్మ తీసుకెళ్ళిపోతుందని వాళ్ళకి తెలియదు. అది కానీ మనకు అన్నీ తెలుసు. మనకు పరలోకం ఉంది, అక్కడ నివాసాలు ఉన్నాయి, మన కోసం అక్కడ
బంగారపు వీధులు ఉన్నాయి, మనకి బహుమానాలు ఉన్నాయి, మనకు అన్నీ తెలుసు. కాబట్టి మనం లోకపరంగా వాటి కోసం పరిగెత్తకుండా ఆత్మీయమైన వాటి కోసం పరిగెత్తాలి. వెనకంజ ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదు. వెనక్కి తీసిన ఎడల దేవునికి సంతోషం ఉండదు, దుఃఖమే వస్తుంది. కాబట్టి అబ్రహాము దేవునికి వెనుక తీయలేదు. దేవుడికి ఇవ్వటానికి ఏమాత్రం వెనకంజ వేయలా. అది సొంత కుమారుణ్ణి ఇవ్వటానికి కూడా ఏమాత్రం వెనకంజ వేయలేదు. ఈరోజు దేవుని పిల్లలని చెప్పుకుంటూ ప్రతి విషయంలో వెనకంజ వేస్తారు, ప్రతి సందర్భంలో వెనకంజ వేస్తారు, ప్రతి కార్యక్రమానికి వెనక్కుంటున్నారే తప్ప ముందుకొచ్చి ముందడుగులేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. దేవుడు మనకి మాదిరిగా ఉన్నారు. ఒకసారి చూద్దాం, రోమేలకు 8:32. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు. దేవుడు తన సొంత కుమారుణ్ణి మన కోసం అనుగ్రహించడానికి వెనుక తీయలేదంట, అప్పగించేశారంట. ఆయన పిల్లలమైన మన కోసం తన అద్వితీయ కుమారుని బలి చేసేశారంట. ఆయనే మన కోసం ఏది ఆశించకుండా తన కుమారుని ఇవ్వటానికి వెనక తీయకపోతే మనం మన ఆశీర్వాదం కోసం, మన వంశాల కోసం, మన తర్వాత తరాల కోసం మనం వెనక తీయటం ఎంతవరకు న్యాయం? వెనకం చేయటం ఎంతవరకు న్యాయం? ఆలోచించండి ఒకసారి. ఆశీర్వాదం కావాలి అంటే నువ్వు వెనకంజ వేయకూడదు. భూలోకంలో పరలోకంలో నువ్వు గొప్ప స్థాయిలో ఉండాలని ఉందా? గొప్ప పొజిషన్లో ఉండాలని ఉందా? బహుగా ఆశీర్వదించబడాలని ఉందా? అయితే ఒకటే గుర్తుపెట్టుకో, ఆత్మీయ జీవితంలో వెనకంజ వేయద్దు. ఆత్మీయ విషయాల్లో వెనకంజ వేయద్దు, వెనక అడుగులు వేయద్దు, వెనక్కి చూడొద్దు, ముందుకే చూడు. భక్తుల్ని పెట్టుకో, ఫస్ట్ దేవుణ్ణి పెట్టుకో, గొప్ప గొప్ప భక్తుల్ని ఎదురుకుండా మాదిరిగా పెట్టుకో. అన్ని విషయాల్లో డెవలప్ అవుతూ ఉండు. నీతిలో, యథార్థతలో, పరిశుద్ధతలో, ప్రార్థనలో, వాక్యంలో, దేవుని కోసం పరిగెత్తే విషయంలో, సువార్త విషయంలో నువ్వు ముందుకి పరిగెడతా ఉండు. ముందుకు అడుగులేస్తూ ఉండు. అది నిన్ను ఆశీర్వాదానికి దారితీస్తుంది. లోకాసు సువార్త 9:56-62. అంతటా వారు మరియ గ్రామమునకు వెళ్ళిరి. వారు మార్గమును వెళ్ళుచుండగా ఒకడు, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. ఆయన మరి ఒకనితో, నా వెంట రమ్మని చెప్పాను. అతడు, నేను వెళ్లి మొదట నా తండ్రిని పాతిపెట్టు వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. అందుకైన, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము, నీవు వెళ్లి దేవుని రాజ్యమును ప్రకటించమని వానితో చెప్పాను. మరి అప్పుడు, ప్రభువా, నీ వెంట వచ్చేదను గాని నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకుని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడుగుగా, యేసు, నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడునో దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు దేవాదేవుడు కొన్ని మాటలు. చివరి వచనం, యేసయ్య నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడునో దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు అని వానితో చెప్పాను. అందుకైన, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించుమని వానితో చెప్పాను. ఒక్కొక్కరికి చెప్తున్నారు వాళ్ళ పద్ధతిని బట్టి, వాళ్ళు చేసే తప్పులను బట్టి. ఈరోజు ముందుకెళ్లాల్సిన క్రైస్తవ్యం, దేవుని రాజ్యం విషయంలో, దేవుని యొక్క ప్రజల విడుదల విషయంలో, సువార్త విషయంలో ముందుకెళ్లాల్సిన దేవుని పిల్లలు, క్రైస్తవులు వెనక్కి వెళ్ళిపోతున్నారు, చల్లారిపోతున్నారు. ఉద్యమం లేదు, వేడి లేదు, పరిగెత్తడం లేదు, ఏమీ లేదు. వేరే దేశస్థులు, బ్రిటిష్ వాళ్ళు లేదంటే వేరే దేశస్థులు వచ్చి మన దేశానికి సువార్త అందించారు, కష్టపడ్డారు, ఎన్నో ప్రయత్నాలు చేశారు. అనేక మందిని దేవుడు తిప్పడానికి ఎంతో సమయాన్ని ఖర్చు పెట్టారు, డబ్బును ఖర్చు పెట్టారు, ఎంతో బలాన్ని ఖర్చు పెట్టారు, జ్ఞానాన్ని ఖర్చు పెట్టారు. కానీ ఈరోజు ఎవరు ముందుకెళ్తున్నారు? ఎవరు దేవుని రాజ్య వ్యాప్తి కోసం పరిగెడుతున్నారు? ఎవరు దేవుడు ప్రజల విడుదల కోసం సమయాన్ని, బలాన్ని, ధనాన్ని ఖర్చు పెడుతున్నారు? ఆలోచించండి. వెనక్కి ఫస్ట్లో సమర్పించుకుంటారు. బాప్తిసం పొందేటప్పుడు ఎన్నెన్నో ప్రమాణాలు చేస్తారు, ఎన్నో
తీర్మానాలు చేసుకుంటారు, దేవుడి దగ్గర చెప్తారు, సేవకుల దగ్గర చెప్తారు, తోడు విశ్వాసుల దగ్గర చెప్తారు. ఈ రోజు నుంచి నేను ఇలా ఉంటాను, ఈ రోజు నుంచి ఆత్మల కోసం కన్నీరు కారుస్తాను, ఈ రోజు నుంచి నేను ఇంత డబ్బు ఖర్చు పెడతాను, నాకు వచ్చే ఆదాయంలో అబ్బో పెద్ద పెద్ద డైలాగులు. నాకు తెలిసిన కొంతమంది అయితే సగం శాలరీ ఇచ్చేస్తాను నేను జీవితాంతం, ఏంటేంటో పెద్ద పెద్ద తీర్మానాలు, పెద్ద పెద్ద సమర్పణలు. కానీ ఇప్పుడు ఉన్నాయా అంటే చల్లారిపోయారు, వెనక్కి వెళ్ళిపోయింది, తీర్మానం వెనక్కి వెళ్ళిపోయింది, ప్రమాణం వెనక్కి వెళ్ళిపోయింది, చెప్పిన మాటలన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి, అంతా వెనకంజ వేసేశారు. దానివల్ల ఏమీ రాదు, ఏం మిగలదు. వెనక్కి తిరిగి చూసుకోండి. తీర్మానాలు ఇచ్చి వెనకంజ వేసిన వాళ్ళు బతుకులు ఎలా ఉన్నాయో చూసుకోండి. ప్రమాణాలు చేసి ఆ ప్రమాణాలు నిలబెట్టుకోకుండా వెనకంజ వేసే బతుకులు ఏమీ ఆశీర్వాదం ఉండదు, శాపగ్రస్తులుగా మిగిలిపోతారు అంతే. అబ్రహాము దేవునికి వెనుక తీయలేదు కాబట్టి ఆశీర్వాదం పొందుకున్నాడు. ఎంతగా బహుగా ఆశీర్వాదం పొందుకున్నాడు. అన్ని విషయాల్లో ఆశీర్వాదం పొందుకున్నాడు. దేవునికి ఇచ్చే విషయంలో అబ్రహాం ముందున్నాడు కాబట్టి, అది సమయం విషయంలో, ప్రార్థన విషయంలో, దశంభాగం ఇచ్చే విషయంలో అబ్రహాము ముందున్నాడు. కుమారుని ఇచ్చే విషయంలో, బలిపీఠాలు కట్టే విషయంలో, ఇంకా అన్ని విషయాల్లో ఏ విషయాల్లో అయితే ఉండాలో ఆ విషయాల్లో ఉన్నాడు కాబట్టే అబ్రహాము బహుగా దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. అబ్రహామును అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదించారంట. ఆర్థికంగా, భౌతికంగా, కుటుంబపరంగా, ఆత్మీయంగా, అన్ని రకాలుగా, అన్ని డిపార్ట్మెంట్లలో అన్ని రకాలుగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించారంట. ఎందుకని? అబ్రహాము అన్ని విషయాల్లో దేవునికి ఇయ్యడానికి వెనకంజ వేళ, అది కొడుకు విషయంలో అవ్వచ్చు, దశంభాగం డబ్బుల విషయంలో అవ్వచ్చు, సమయం విషయంలో అవ్వచ్చు, బలిపీఠాల విషయంలో అవ్వచ్చు, ఎదుటి వాళ్ళని రక్షించే విషయంలో అవ్వచ్చు, ఇంకా ఏదైతే ఉందో అన్ని విషయాల్లో వెనకంజ వేయలేదు కాబట్టి, ముందడుగు వేశాడు కాబట్టి. చూసుకోండి, అబ్రహాం చరిత్ర చదువుకోండి. అందుకే దేవుడు అన్ని విషయాల్లో అబ్రహాముని ఆశీర్వదించాను. ఆశీర్వాదాలు ప్రోలర్, సింగులర్ కాదు, ఎక్కువ ఆశీర్వాదాలు వచ్చి మీద పడ్డాయంట అబ్రహాంకి. ఎందుకని? అన్ని విషయాల్లో. మరి నువ్వెలా ఉన్నావు? సామాన్యంగా దేవుని పిల్లలు లేదా క్రైస్తవులు వెనుకంజ వేసే విషయాలు ఏంటో చూద్దాం. ఒకటి, సమయం విషయంలో వెనుకంజ వేస్తారు. ఫస్ట్లో ఇచ్చిన సమయం ఇప్పుడు ఎవరో మొదట్లో ఇచ్చినంత సమయం ఏ విషయాల్లో? ప్రార్థన విషయంలో, వాక్యం చదివే విషయంలో, వాక్యం వినే విషయంలో, ఆత్మలు నడిపించే విషయంలో. మొదట్లో ఉన్న సువార్త భారం ఇప్పుడు ఉండదు. ఏ తమ్ముడు ఎందుకులా అంటే, అప్పుడు వేరన్నా, అప్పుడు చదువుకునే సమయం, అప్పుడు ఉద్యోగం, పెళ్ళి కానీ అప్పుడన్నా. ఇప్పుడైతే పెళ్ళి అయిపోయింది, పిల్లలు నీ బొందలాగా ఉంది. పెళ్ళి అయితే పిల్లలు పుడతాయి. అబ్రహాంకి పెళ్ళి అడ్డుపడిందా? భక్తిలో భార్య అడ్డుపడిందా? పిల్లోడు కొడుకు అడ్డుపడ్డాడా అబ్రహాంకి? దానియేలుకి ఉద్యోగం అడ్డుపడిందా? దావీదుకి సింహాసనం అడ్డుపడిందా భక్తికి, స్తుతించడానికి? అంత భ్రమ తప్ప. నాకు తెలిసి ఇంకా ఎక్కువ చేయొచ్చు. పెళ్ళయి పిల్లలు, భార్య పిల్లలు ఉన్న తర్వాత ఇంకా ఎక్కువ దేవుని రాజ్యం కట్టచ్చు, కలిసిగా కట్టుగా అంటే ఐకమత్యంతో. కానీ ఈరోజు ఏం చెప్తారు మన వాళ్ళు? పనికి మాలిన ప్రశ్నలు, లేదంటే పనికి మాలిన ఆన్సర్లు ఏమిస్తారంటే, అప్పుడు వేరన్నయ్య బాబు, అప్పుడు స్టార్టింగ్లో అదంతా ఆ ఉద్యమం వేరని. ఎప్పుడంటే అందుకే వెనకంజి వేసే ఒకటి నీ బతుకలా తగలడింది. ఏం మిగిలింది నీకు? వెనకడిగి వేసిన తర్వాత నీకేమన్నా మిగిలిందా? వెనకం చేసిన తర్వాత నీకేమన్నా మిగిలిందా? ఏం మిగలదో. దేవుడే చెప్తున్నారు కదా, అటువంటి మనుషుల బట్టి నేను దుఃఖపడతాను, పశ్చాత్తాపడతాను. ఎందుకు ఇచ్చాను రక్షణ అని నిన్ను బట్టి ఆయన పశ్చాత్తాపడుతున్నారంట. ఎందుకని? నువ్వు వెనకంజ వేసావు కాబట్టి, వెనకడిగి వేసావు కాబట్టి. రెండోది, ధనం విషయంలో వెనకంజ వేస్తూ ఉంటారు. మొదట్లో ఉన్నది 10,000 ఇవ్వడానికి, 10,000లో దశంభాగం ఇవ్వడానికి పెద్ద బాధ అనిపిస్తుంది. కానీ లక్షలో దశంభాగం అంటే చాలా అల్లాడిపోతారండి ప్రజలు. 10,000లో 1000 కాబట్టి 1000 ఇచ్చేస్తారు. లక్షలో 10,000 ఇవ్వాలి కాబట్టి అమ్మో 2 లక్షలు ఎంత ఇవ్వాలి? 20,000 ఇవ్వాలి. బాబోయ్ 20,000 తీసుకెళ్ళి ఊరిని ఇచ్చేలా దేవుడికి? అసలు దేవుడు ఏం చేశారని? దేవుడు ఏం చేశారా? నిన్ను భూమి మీద ఉంచి తప్పు చేశారు ఆయన. దశంభాగం విషయంలో వెనకంజ వేస్తారు. కృతజ్ఞత కానుక విషయంలో హాస్పిటల్కి ఖర్చు పెడతారు, మాంత్రికుల దగ్గరికి వెళ్ళి ఖర్చు పెడతారు, ఎక్కడెక్కడికో ఖర్చు పెడతారు. దేవుడు కృపను బట్టి, సేవకుల విజ్ఞాపన బట్టి దేవుడు స్వస్థిచ్చారనుకో ఆయన రక్తం ద్వారా, కృప ద్వారా. కృతజ్ఞత కానుక రూపాయి ఎవరు?
దేవుడు వాక్యం ప్రకారం చూస్తారు, వీళ్ళు ఇస్తారా ఇవ్వరా కృతజ్ఞత కానుక. అబ్బే వెనకంజ. పేదలకు సహాయం చేసే విషయంలో వెనకంజ, సువార్త ఖర్చు పెట్టే విషయంలో వెనకంజ. అందుకే నీకు ఆశీర్వాదాలు ఉండవు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది. మీ ఆత్మీయ జీవితం ఎదగదు, భౌతికంగా మీరు ఎదగరు. ఎందుకు తెలుసా? ఈ విషయాల్లో వెనకంజ వేస్తున్నారు, వేశారు కాబట్టి. మూడవదిగా వదులుకునే విషయాలు కొన్ని వదులుకోవాలి, ఆ విషయాల్లో వెనకంజ చేస్తూ ఉంటారు. లోక స్నేహం వదులుకుంటారు బాబు, మీరు ప్రత్యేకించబడిన వాళ్ళు పరిశుద్ధుల గుంపు మీదంటే వెనకంజ చేస్తారు. అబ్బో అలా అంటే అందరూ ఇంకా వదులుకుంటే ఎలాగమ్మా, ఇంకా ఎలాగ బతుకుతాం మనం? స్నేహాలు లేకుండా ఉంటాయా? అబ్బా ఆహా, ఏం చేసావు? వెనకంజ చేసావు, నీ బతుకు అలాగా అద్దం బద్దం లేని జీవితంగా మిగిలిపోయింది. ఏమైనా ఉపయోగపడుతుందా నీకు? నువ్వు ఏమైనా ఉపయోగపడుతున్నావా నీకు? ఆచారాల విషయంలో వదులుకుంటానికి వెనకం చేస్తారు, మూఢనమ్మకాల విషయాల్లో వెనకం చేస్తారు, స్నేహితుల్ని, లవర్స్ని, ఫ్రెండ్స్ని వదులుకునే విషయాల్లో వెనకంజ వేస్తారు. అలా ఉంచుకొని దురాత్మల పాలయ్యి శాపగ్రస్తులుగా ఉంటారే తప్ప, అయ్యో నేను వదిలే విషయాల్లో వెనకంజ వేయలేదు, వదిలే విషయంలో వెనకంజ వేయకూడదు, దేవుడి కోసం వెంటనే ఇవన్నీ విడిచిపెట్టేయాలి, లోకాన్ని పాపాన్ని విడిచిపెట్టి నీ ప్రత్యేకంగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి, దేవుని కోసం పరిగెత్తాలి, దేవుని సంతోషపెట్టాలి అని ఎంతమందికి ఉంది? ఎవరైతే అబ్రహాము వలె అన్ని విషయాల్లో వెనకంజ వేయకుండా దేవుడికి ఇచ్చే విషయంలో ముందుకెళ్తారో, పరిగెడతారో, సంతోషంగా ఇస్తారో వాళ్ళని దేవుడు బహుగా ఆశీర్వదిస్తారు. అలా కాకుండా నెమ్మక నీరెత్తి మొదట్లో వేడిగా ఉండి ఇప్పుడు చల్లారిపోయి, మొదట్లో ఖర్చు పెట్టి ఇప్పుడు రూపాయి కూడా ఖర్చు పెట్టనని చెప్పి ఇప్పుడు ఎక్కువ అవకాశాలు వచ్చినా పట్టించుకోకుండా ఉన్నారనుకో, శాపగ్రస్తులుగా మిగిలిపోతారు. అనవసరంగా ఆశీర్వాదాలు కావాలా, శాపాలు కావాలా, న్యూట్రల్గా ఉండటానికి ఉండదు, మధ్యలో ఏముండదు. ఉంటే శాపం, లేదంటే ఆశీర్వాదం, ఉంటే ఆశీర్వాదం లేదా శాపం. ఆలోచించండి ఒక్కసారి. అబ్రహాము వలె వెనకంజ వేయకుండా ముందుకు పరిగెడతావా ఈ రోజు నుంచి? లేక లోతు భార్య వలె, శిష్యుల వలె, సౌలు వలె వెనకంజ వేసి శాపగ్రస్తుడిగా మిగిలిపోతావా అన్నది నీ చేతిలో ఉంది. ఈరోజు ఒక మంచి తీర్మానం చేసుకో. ఈ బైబిల్ స్టడీలో ఒక మంచి తీర్మానం చేసుకో. అయిపోయింది. గతం నిన్నటితో గతం ఈరోజు ఒక మంచి తీర్మానం. అయ్యా మీకోసం, మీకు సంబంధించిన విషయాల్లో నేను ఇంకెప్పుడు వెనకంజ వేయనయ్యా. ఏదైనా సరే, సమయం అవ్వచ్చు, ధనం విషయంలో అవ్వచ్చు, ఏ విషయంలో అయినా ముందుకే పరిగెడతాను, ముందుకే నడుస్తాను, పరిగెడతాను. నువ్వు తీర్మానం చేసుకోగలిగితే దేవుడిని త్వరలోనే ఆశీర్వదిస్తారు, హెచ్చిస్తారు, ఘనపరుస్తారు. ఆయనకు విరుద్ధంగా నువ్వు నేనేం చేయలేము. వెనకంజ వేసి నష్టపోవటం తప్ప ఏముండదు. అబ్రహాం వలె వెనకంజ వేయకుండా, దేవుడికి ఇచ్చే విషయాల్లో వెనకంజ వేయకుండా ముందుకెళ్ళి దేవుని చేత శభాష్ అనిపించుకొని ఆశీర్వాదాలు అబ్రహాం వలె పొందుకుందాం. దేవుడు ఈ వాక్యం దీవించి ఆశీర్వదించుగాక. మీరు ఆత్మీయ జీవితంలో ఎదగాలనుకున్నా, పాపాలు ఎలా ఒప్పుకోవాలో తెలుసుకోవాలనుకున్నా, ఆత్మీయ సందేహాలు మీకు ఉన్నా, మీ జీవితంలో దేవుని చిత్తం తెలుసుకోవాలనుకున్నా, దయచేసి ఈ వీడియో క్రింద కామెంట్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ తెలియజేయగలరు. మా ఈమెయిల్ ఐడి premaswarupiministries@gmail.com. ప్రేమాస్వరూపి మినిస్ట్రీస్లో ప్రతిరోజు ఉదయం 5:30 నుండి 6:30 వరకు జరిగే స్తుతి ఆరాధనలో పాల్గొని దేవుడు ఇచ్చే విడుదల, దీవెన, ఆశీర్వాదం పొందుకోండి. దయచేసి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినండి. కామెంట్లో కానీ ఈమెయిల్లో కానీ మీ సెల్ నంబర్ పెట్టడం మర్చిపోవద్దు, మీ ఫోన్ నంబర్ పెట్టడం మర్చిపోవద్దు. మేము ప్రార్థన చేసి దేవుని చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మేమే ఫోన్ చేస్తాము. అనేక మందికి ఈ వీడియో షేర్ చేసి దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుకోండి. మీకు ఆత్మీయ స్తుతులు, ఆత్మీయ పాటలు, ఆత్మీయ సందేశాలు, ఆత్మీయ సత్యాలు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ నోటిఫికేషన్స్ కొరకు బెల్ని క్లిక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.